హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇంకో టాపిక్ ఏంటంటే ఈరోజు జాబ్ సపోర్ట్. అసలు ఈ జాబ్ సపోర్ట్ అంటే ఏంటి? జాబ్ సపోర్ట్ వల్ల మనకి యూజ్ ఏంటి? సో ఎలా ఉపయోగపడుతుంది? దీన్ని పాటించాలా పాటించకూడదా? ఇది లీగలా ఇల్లీగల్ అని చెప్తాను. సో ఈ జాబ్ సపోర్ట్ ఏంటంటే మీకు ఫస్ట్ ఈ జాబ్ సపోర్ట్ అర్థం కావాలంటే నేను ప్రీవియస్గా పెట్టిన ఇంటర్వ్యూ ప్రాక్సీ గురించి వినాలి. ఓకేనా? సో ఇంటర్వ్యూ ప్రాక్సీలో నేను ఏం చెప్పానంటే మనకు బదులుగా వేరే వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు, మనకు జాబ్ తీసుకొస్తారు. ఓకే, దాని తర్వాతకి ఏమవుతుందంటే ఈరోజు వీడియోలో చెప్తాను. సో మనకి స్కిల్ లేదు, ఇంటర్వ్యూ ప్రాసెస్ చేసాము, జాబ్ వచ్చింది. ఇప్పుడు నేను జాబ్ చేయడం ఎట్లా? జాబ్ చేయకపోతే నాకు చేయడానికి పోతే స్కిల్ లేదు, ఓకేనా? చేయకపోతే జాబ్ పోతుంది. సో ఇప్పుడు నేను జాబ్ చేయాలి కానీ నాకు స్కిల్ లేదు. సో అప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యేవాలంటే ఈ జాబ్ సపోర్ట్. ఈ జాబ్ సపోర్ట్ అనేది ఎలా ఉంటుందంటే సో డిఫరెంట్ ఉంటుంది. లైక్ థర్డ్ పార్టీస్ వాళ్ళు ఉంటారు, కన్సల్టెన్సీస్ ఉంటారు, లైక్ సంథింగ్ పర్సన్స్ ఉంటారు, ఫ్రీలాన్సర్స్ కూడా ఉంటారు. సో వీళ్ళంతా ఏం చేస్తారంటే సో అండ్ సో మనీ తీసుకొని మీకు ఏం చేస్తారంటే డైలీ మీకు ఇచ్చే వరకు వీళ్ళు చేసి పెడతారు. ఓకేనా? డైలీ మీకు వచ్చే వరకు వీళ్ళు చేసి పెడతారు. సో చేసి పెడితే ఏం చేసుకోవచ్చు అంటే మనం మంత్లీ వచ్చిన అమౌంట్ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అన్నా లేకపోతే సంథింగ్ ఉంటుంది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే యూజ్ అనేది ఉండదు. ఓకేనా? ఏదో జాబ్ సర్వైవ్ అవుతుంది తప్ప. సో దీనివల్ల యూజ్ లేదు కాబట్టి మీరు స్కిల్తోనే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి దీని స్కిల్తోనే చేసుకోవడం బెటర్. లేదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నేను చేశాను ఇంకా తప్పదు అన్నప్పుడు ఏం చేయాలంటే ఈ జాబ్ సపోర్ట్ చేసినప్పుడల్లా మనం ఏం చేయాలంటే వర్క్ అయినా నేర్చుకోవాలి ఫస్ట్. ఓకేనా? సో నెక్స్ట్ ఒక 1 year వరకు అయినా సపోర్ట్ చేయించుకున్నా కూడా నెక్స్ట్ ఇయర్ అనేటట్టు చూసుకోవాలి. సో అది కష్టం, లైక్ అంత ఈజీగా నేర్చుకోవడం కూడా అంత ఈజీగా ఉండదు, కొంతమంది చేస్తూ ఉంటారు. సో ఈ జాబ్ సపోర్ట్ అనేది లైక్ మంత్లీ బేస్డ్ ఉంటుంది, ఇయర్లీ బేస్డ్ ఉంటుంది, కొన్ని ఆర్గనైజేషన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. సో ఇదైతే లీగల్ కాదు, ఇల్లీగల్ ఇది కూడా. సో మీరు ఎవరైతే ఇట్లాంటివి చేయాలనుకుంటున్నారో మాత్రం ఇది మాత్రం చేయకండి, ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో జాబ్ సపోర్ట్ అంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో మీరు ఒకవేళ జాబ్ సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చాలా మెంబర్స్ ఇది చేసి ప్రజెంట్ మార్కెట్లో ఎర్న్ చేస్తున్నారు మనీ. లైక్ ఏ టెక్నాలజీ అయినా వాళ్ళు చేస్తూ ఉంటారు, చేస్తారు కూడా. ఓకేనా? సో అలా చేసి కూడా చాలామంది ఎర్న్ చేస్తూ ఉన్నారు, కాకపోతే అది కరెక్ట్ కాదు. ఓకేనా? సో అది నేను సజెస్ట్ చేయను అండ్ నేను దాన్ని ఎంకరేజ్ కూడా చేయను, ఎందుకంటే లైక్ మనం అది ఎంకరేజ్ చేస్తే బాగుండదు. ఓకేనా? సో ఇది ఇలా ఉంటుంది. ఓకేనా? సో జాబ్ సపోర్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. చాలామంది అడిగారు కాబట్టి వీడియో చేయడం జరిగింది. ఓకేనా? సో ఇది ఎవరు కూడా పాటించకండి అండ్ ఇది అనేది ఇల్లీగల్. ఓకేనా? సో మీకు ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే నేను పైథాన్ సంబంధించి బేసిక్ టు అడ్వాన్స్ కోర్స్ స్టార్ట్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద లింక్ ఇస్తాను, కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. PythonLife.in వెబ్సైట్లో మీరు డెమో చూడండి, ఒకవేళ నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.